ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం భారతదేశ నదులు, నీటి వనరులు. ఇందులో 67 నుంచి 70 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్ చూద్దాం. కేరళలోని పిరుమట్టి గ్రామం వివాదం కోర్టులకు వెళ్ళింది. ఎప్పటికీ ఈ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉంది. 1 జనవరి 2015 నాటికి, 2 జనవరి 2016 నాటికి, 3 జనవరి 2013 నాటికి, 4 జనవరి 2014 నాటికి. కేరళలోని పిరుమట్టి గ్రామం వివాదం కోర్టులకు వెళ్ళింది. ఎప్పటికీ ఈ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉంది. 1 జనవరి 2015 నాటికి, 2 జనవరి 2016 నాటికి, 3 జనవరి 2013 నాటికి, 4 జనవరి 2014 నాటికి. నీళ్లు అన్నవి ప్రవహించే ఉమ్మడి వనరు అని గుర్తించే చట్టాలు, నియమాలు అవసరం. తాగునీళ్లు మొదటి స్థానం ఇవ్వడంతో పాటు పొందడం అనేది ఏ హక్కు కూడా. 1 గ్రామ హక్కు, 2 జాతీయ హక్కు, 3 మానవ హక్కు, 4 ప్రజాస్వామ్య హక్కు. నీళ్లు అన్నవి ప్రవహించే ఉమ్మడి వనరు అని గుర్తించే చట్టాలు, నియమాలు అవసరం. తాగునీళ్లు మొదటి స్థానం ఇవ్వడంతో పాటు పొందడం అనేది ఏ హక్కు కూడా. 1 గ్రామ హక్కు, 2 జాతీయ హక్కు, 3 మానవ హక్కు, 4 ప్రజాస్వామ్య హక్కు. భూగర్భ జలాలకు సంబంధించి ప్రస్తుత చట్టాలు ఇప్పటి పరిస్థితులకు అనువైనవి కావు. వేటిని కలపడం అన్నది ఈ నియమాల్లో ఉన్న లోపం. 1 భూమి హక్కుకి ఉపరితల జలాలపై హక్కుకి గల సంబంధం కలపడం. 2 భూమి హక్కుకి భూగర్భ జలాలపై హక్కుకి సంబంధం కలపడం. 3 నీటి హక్కుకి భూగర్భ జలాలపై హక్కుకి సంబంధం కలపడం. 4 ప్రజాస్వామ్య హక్కుకి భూగర్భ జలాలపై హక్కుకి సంబంధం కలపడం. భూగర్భ జలాలకు సంబంధించి ప్రస్తుత చట్టాలు ఇప్పటి పరిస్థితులకు అనువైనవి కావు. వేటిని కలపడం అన్నది ఈ నియమాల్లో ఉన్న లోపం. 1 భూమి హక్కుకి ఉపరితల జలాలపై హక్కుకి సంబంధం కలపడం. 2 భూమి హక్కుకి భూగర్భ జలాలపై హక్కుకి సంబంధం కలపడం. 3 నీటి హక్కుకి భూగర్భ జలాలపై హక్కుకి సంబంధం కలపడం. 4 ప్రజాస్వామ్య హక్కుకి భూగర్భ జలాలపై హక్కుకి సంబంధం కలపడం. రోడ్లు, నదులు, ఉద్యానవనాలు, అంతర్భూజలం అందరికీ చెంది ఎలా భావించాలి. 1 ప్రజా ఆస్తి, 2 వ్యక్తిగత ఆస్తి, 3 గ్రూప్ ఆస్తి, 4 జాతీయ ఆస్తి. రోడ్లు, నదులు, ఉద్యానవనాలు, అంతర్భూజలం అందరికీ చెంది ఎలా భావించాలి. 1 ప్రజా ఆస్తి, 2 వ్యక్తిగత ఆస్తి, 3 గ్రూప్ ఆస్తి, 4 జాతీయ ఆస్తి. నీళ్ళ లాంటి ప్రవహించే వనరుపై దేని గురించి ఆలోచించడం సరైనది కాదు. 1 రాజకీయం, 2 సంస్థలు, 3 నియంత్రణ, 4 యాజమాన్యం. నీళ్ళ లాంటి ప్రవహించే వనరుపై దేని గురించి ఆలోచించడం సరైనది కాదు. 1 రాజకీయం, 2 సంస్థలు, 3 నియంత్రణ, 4 యాజమాన్యం. గత కొద్ది దశాబ్దాలుగా ఏవి ప్రవహించే గృహ అవసరాలకు వ్యవసాయానికి ముఖ్యమైన వనరుగా మారాయి. 1 బావులు, 2 భూగర్భ జలాలు, 3 సరస్సులు, 4 సముద్రాలు. గత కొద్ది దశాబ్దాలుగా ఏవి ప్రత్యేకించి గృహ అవసరాలకు వ్యవసాయానికి ముఖ్యమైన వనరుగా మారాయి. గృహ అవసరాలకు వ్యవసాయానికి ముఖ్యమైన వనరుగా మారాయి. 1 బావులు, 2 భూగర్భ జలాలు, 3 సరస్సులు, 4 సముద్రాలు. నీటి విషయంలో ఏది అనేది అంత తేలిక కాదు. 1 నియంత్రణ, 2 వాడకం, 3 జాతీయం, 4 పైవేవి కాదు. నీటి విషయంలో ఏది అనేది అంత తేలిక కాదు. 1 నియంత్రణ, 2 వాడకం, 3 జాతీయం, 4 పైవేవి కాదు. భూమి కింద నుంచి తీసిన భూగర్భ జలాలపై ఎవరికి హక్కు ఉందని భావించారు. 1 ప్రభుత్వానికి, 2 అందరికీ, 3 భూ యజమానికి, 4 ఎవరికీ లేదు. భూమి కింద నుంచి తీసి భూగర్భ జలాలపై ఎవరి హక్కు ఉందని భావించారు. 1 ప్రభుత్వానికి, 2 అందరికీ, 3 భూ యజమానికి, 4 ఎవరికీ లేదు. భూగర్భ జలాల వినియోగంపై ఏ సంస్థలకు నియంత్రణ ఉండాలి. 1 విదేశీ సంస్థలకు, 2 ప్రైవేటు సంస్థలకు, 3 అంతర్జాతీయ సంస్థలకు, 4 పంచాయతీరాజ్ సంస్థలకు. భూగర్భ జలాల వినియోగంపై ఏ సంస్థలకు నియంత్రణ ఉండాలి. 1 విదేశీ సంస్థలకు, 2 ప్రైవేటు సంస్థలకు, 3 అంతర్జాతీయ సంస్థలకు, 4 పంచాయతీరాజ్ సంస్థలకు. భూమి మీద ఏర్పరచుకున్న యాజమాన్య సరిహద్దులను ఏవి పాటించవు. 1 బావులు, 2 భూగర్భ జలాలు, 3 నదులు, 4 చెరువులు. భూమి మీద ఏర్పరచుకున్న యాజమాన్య సరిహద్దులను ఏవి పాటించవు. 1 బావులు, 2 భూగర్భ జలాలు, 3 నదులు, 4 చెరువులు. భూగర్భ జలాలు పడిపోతున్న పరిస్థితికి రాష్ట్రాలు మూలాల్లోకి వెళ్ళటం లేదు. ఇందుకు విరుద్ధంగా మరింత లోతుల నుంచి భూగర్భ జలాలను తోడటానికి దోహదం చేసేలాగా వేటిని రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయి. 1 విద్యుత్ సబ్సిడీలు, 2 పంటల ధరలు, 3 నీటి పనులు, 4 ఆనకట్టలు. భూగర్భ జలాలు పడిపోతున్న పరిస్థితికి రాష్ట్రాలు మూలాల్లోకి వెళ్ళటం లేదు. ఇందుకు విరుద్ధంగా మరింత లోతుల నుంచి భూగర్భ జలాలను తోడటానికి దోహదం చేసేలా వేటిని రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయి. 1 విద్యుత్ సబ్సిడీలు, 2 పంటల ధరలు, 3 నీటి పనులు, 4 ఆనకట్టలు. ఒక ప్రాంతంలో అది చిన్న పరివాహక ప్రాంతం కావచ్చు లేదా నదీ పరివాహక ప్రాంతం కావచ్చు. నీటి వినియోగానికి ఏ నీటిని పరిగణలోకి తీసుకోవాలి. 1 బాహ్య ప్రవాహాల నీటిని, 2 అంతర్గత ప్రవాహాల నీటిని, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఒక ప్రాంతంలో అతి చిన్న పరివాహక ప్రాంతం కావచ్చు లేదా నదీ పరివాహక ప్రాంతం కావచ్చు. నీటి వినియోగానికి ఏ నీటిని పరిగణలోకి తీసుకోవాలి. 1 బాహ్య ప్రవాహాల నీటిని, 2 అంతర్గత ప్రవాహాల నీటిని, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. కేరళలోని పిరుమట్టి గ్రామం వివాదం కోర్టులకు వెళ్ళింది. ఎప్పటికీ ఈ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ 4 జనవరి 2014. ఈ వివాదం ఏంటంటే కేరళలోని పిరుమట్టి గ్రామం పక్కన కోకోకోలా కంపెనీ వచ్చింది.
దానికి ఏం చేశారంటే భూగర్భ జలాలను తోడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అది పూర్తిగా భూగర్భ జలాలని పైకి తోడడం వల్ల ఏమైంది, వీళ్ళ గ్రామంలో ఉన్న చుట్టుపక్కల భూగర్భ జలాలు పూర్తిగా తరిగిపోయి వీళ్ళకి నీళ్ళు లేకుండా పోయి, అలాగే భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. దీనికోసం ఆ గ్రామం వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అదేమో అత్యంత న్యాయస్థానం ఎప్పుడు విచారణలోకి వచ్చిందంటే జనవరి 2014 నాటికి విచారణలోకి వచ్చింది. ఎక్కడంటే కేరళ పెరుమట్టి గ్రామం యొక్క వివాదం. కరెక్ట్ ఆన్సర్ 4. నీళ్ళు అన్నవి ప్రవహించే ఉమ్మడి వనరు అని గుర్తించే చట్టాలు, నియమాలు అవసరం. తాగునీళ్ళు మొదటి స్థానం ఇవ్వడంతో పాటు పొందడం అనేది ఏ హక్కు కూడా. కరెక్ట్ ఆన్సర్ 3 మానవ హక్కు. నీళ్ళు అన్నవి ప్రవహించే ఉమ్మడి వనరు అని గుర్తించే చట్టాలు, నియమాలు అవసరం. తాగునీళ్ళు మొదటి స్థానం ఇవ్వడంతో, అంటే తాగునీళ్ళకి మనం మొదటి స్థానం ఇవ్వడంతో పాటు పొందడం అనేది, అంటే తాగునీటి పొందడం అనేది ఏ హక్కు కూడా అంటే మానవ హక్కు. కరెక్ట్ ఆన్సర్ 3. భూగర్భ జలాలకు సంబంధించిన ప్రస్తుత చట్టాలు ఇప్పటి పరిస్థితులకు అనువైనవి కాదు. వేటిని కలపడం అన్నది ఈ నియమాల్లో ఉన్న లోపం. కరెక్ట్ ఆన్సర్ 2 భూమి హక్కుకు భూగర్భ జలాలపై హక్కుకు మధ్య సంబంధం. దీని అర్థం ఏంటంటే ఉపరితలంపై ఒక ఆయనకి 2 ఎకరాలు ఉన్నాయనుకోండి, లోపల ఉన్న భూగర్భ జలాలు కూడా ఆయనకే చెందుతాయి అనే సంబంధాన్ని కలపడం అనేది ఈ నియమాల్లో ఉన్న లోపం. కరెక్ట్ ఆన్సర్ 2. భూగర్భ జలాలకు సంబంధించి ప్రస్తుత చట్టాలు ఇప్పటి పరిస్థితులకు అనువైనవి కావు. వేటిని కలపడం అనేది ఈ నియమాల్లో ఉన్న లోపం ఏంటంటే భూమి హక్కుకు భూగర్భ జలాలపై హక్కుకి సంబంధం కలపడం. కరెక్ట్ ఆన్సర్ 2. రోడ్లు, నదులు, ఉద్యానవనాలు అంతర్భూజలం అందరికీ చెంది ఎలా భావించాలి. కరెక్ట్ ఆన్సర్ 1 ప్రజాఆస్తిగా భావించాలి. రోడ్లు, నదులు, ఉద్యానవనాలు అంతర్భూజలం అందరికీ చెంది ఎలా భావించాలంటే ప్రజా ఆస్తిగా భావించాలి. కరెక్ట్ ఆన్సర్ 1. నీళ్ళ లాంటి ప్రవహించే వనరుపై దేని గురించి ఆలోచించడం సరైనది కాదు. కరెక్ట్ ఆన్సర్ 4 యాజమాన్యం. నీళ్ళ లాంటి ప్రవహించే వనరుపై దేని గురించి ఆలోచించడం సరైనది కాదంటే యాజమాన్యం గురించి ఆలోచించడం సరైనది కాదు. కరెక్ట్ ఆన్సర్ 4. గత కొద్ది దశాబ్దాలుగా ఏవి ప్రత్యేకించి గృహ అవసరాలకు, వ్యవసాయానికి ముఖ్యమైన వనరులుగా మారాయి. కరెక్ట్ ఆన్సర్ 2 భూగర్భ జలాలు. గత కొద్ది దశాబ్దాలుగా ఏవి ప్రత్యేకించి గృహ అవసరాలకు, వ్యవసాయానికి ముఖ్యమైన వనరులుగా మారాయంటే భూగర్భ జలాలు. కరెక్ట్ ఆన్సర్ 2. నీటి విషయంలో ఏది అనేది అంత తేలిక కాదు. కరెక్ట్ ఆన్సర్ 1 నియంత్రణ అనేది అంత తేలిక కాదు. నీటి విషయంలో ఏది అనేది అంత తేలిక, అంటే ఏమి చేయడం అనేది అంత తేలిక కాదంటే నియంత్రణ చేయడం అంత తేలిక కాదు. కరెక్ట్ ఆన్సర్ 1. భూమి కింద నుంచి తీసిన భూగర్భ జలాలపై ఎవరికి హక్కు ఉందని భావించారు. కరెక్ట్ ఆన్సర్ 3 భూ యజమానికి. భూమి కింద నుంచి తీసిన భూగర్భ జలాలపై ఎవరికి హక్కు ఉందని భావించారంటే భూ యజమానికి హక్కు ఉందని భావించారు. కరెక్ట్ ఆన్సర్ 3. భూగర్భ జలాల వినియోగంపై ఏ సంస్థలకు నియంత్రణ ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ 4 పంచాయతీరాజ్ సంస్థలకు. భూగర్భ జలాల వినియోగంపై ఏ సంస్థలకు నియంత్రణ ఉండాలంటే పంచాయతీరాజ్ సంస్థలకు. కరెక్ట్ ఆన్సర్ 4. భూమి మీద ఏర్పరచుకున్న యాజమాన్య సరిహద్దులను ఏవి పాటించవు. కరెక్ట్ ఆన్సర్ అంటే భూగర్భ జలాలు. భూమి మీద ఏర్పరచుకున్న యాజమాన్య సరిహద్దులను ఏవి పాటించండి భూగర్భ జలాలు. భూ ఉపరితలం అయితే గొట్లు వేసుకుంటాం, నీవు 2 ఎకరాలు నాది ఎకరా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకుంటాం. లోపల ఉండే భూగర్భ జలాలు ఎత్తు నుంచి పల్లంకి పారుతూ ఉంటాయి. వాటిని మనం నియంత్రించలేము, వాటికి సరిహద్దులు కూడా పెట్టలేము. ఎలా వాతావరణంలో గాలిని ఎలాగైతే సరిహద్దులు పెట్టలేమో అలాగే భూగర్భ జలాలకు కూడా. అంటే భూమి యాజమాన్య సరిహద్దులు ఏవి పాటించమంటే భూగర్భ జలాలు. కరెక్ట్ ఆన్సర్ 2. భూగర్భ జలాలు పడిపోతున్న పరిస్థితికి రాష్ట్రాలు మూలాల్లోకి వెళ్ళటం లేదు. అంటే పరిస్థితిని చూసి రాష్ట్రాలు పూర్తిగా మూలాల్లోకి వెళ్ళటం లేదు. ఇందుకు విరుద్ధంగా మరింత లోతుల నుంచి భూగర్భ జలాలను తోడటానికి దోహదం చేసేలా వేటిని రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయంటే విద్యుత్ సబ్సిడీలు. కరెక్ట్ ఆన్సర్ 1 వీళ్ళు విద్యుత్ సబ్సిడీలు పెంచడం వల్ల భూగర్భ జలాల నుండి తోడడానికి బోవులను విపరీతంగా వేసి బయటికి భూగర్భ జలాలు తీస్తున్నారు. వీటిని నియంత్రించకపోగా రాష్ట్ర ప్రభుత్వాల వాటిని తోడడానికి ఉపయోగించే మోటార్లకు వచ్చే కరెంటులకు సబ్సిడీలు కూడా ఇస్తున్నారు. ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 1. ఒక ప్రాంతంలో అతి చిన్న పరివాహక ప్రాంతం కావచ్చు లేదా నదీ పరివాహక ప్రాంతం కావచ్చు, నీటి వినియోగానికి ఏ నీటిని పరిగణలోకి తీసుకోవాలంటే కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. బాహ్య ప్రవాహాల నీటిని, అంతర్గత ప్రవాహాల నీటిని. ఒక ప్రాంతంలో ఆ ప్రాంతం ఎలా ఉండొచ్చు, అది చిన్న పరివాహక ప్రాంతమైన కావచ్చు లేదా నదీ పరివాహక ప్రాంతమైన కావచ్చు. నీటి వినియోగానికి ఏ నీటిని పరిగణలోకి తీసుకోవాలి ఆ ప్రాంతంలో అంటే బాహ్య ప్రవాహాల నీటిని, అంతర్గత ప్రవాహాల నీటిని రెండింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.